ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కంచెల మునేటి నుంచి ఇసుక రవాణా చేస్తున్న లారీలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వందలాది లారీస్ను ఇసుకను తరలిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నా నిర్వహిస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మన గౌరవ సిఐ గారు పోలీసు వారు వచ్చి మమ్మల్ని మీ పర్మిషన్ ఏదో ఫేక్ పర్మిషన్ చూపించేసి మా మీద దౌర్జన్యంగా మమ్మల్ని జీబెక్కిచ్చేసి దారుణంగా నెట్టేసిన పరిస్థితి. మరి గౌరవ ఈ అధికారులు ఏంటి మేము అడుగుతున్నాం. ఆర్డీఓ గారు, నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి గారు ఎన్నోసార్లు కంచెర గ్రామ తెలుగుదేశం పార్టీ నుండి, కంచెర గ్రామ ప్రజల నుండి, కేసర్ నుండి, మరి పెండాల నుండి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయ్యా మా కంచె నుండి అక్రమంగా రవాణా చేస్తున్నారు, దోపిడీ జరుగుతుంది, దోపిడీని అరికట్టమని ఎన్నోసార్లు ఆర్డీఓ గారిని దాన్ని విన్నవించుకున్నాం. అయినా స్పందించరు. రెవెన్యూ అధికారులు స్పందించరు, మైనింగ్ అధికారులు స్పందించరు. పోలీసు వారు దౌర్జన్యం చేస్తారు. రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా మేము బళ్ళాపి మా గ్రామం నుండి కేసరా కంచెర గ్రామం నుండి మేము బళ్ళాపితే పోలీసు వారు దౌర్జన్యం వచ్చి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్తారా? ఎంత దారుణం అండి. కంచెర ఏ బిల్లు 20 feet చేస్తున్నారు. కంచెర ఏ బిల్లు నీకు పెండాలే తీసుకోవాలి, నీకు పర్మిషన్ ఉంటే ఈ ఏ బిల్లు మీద కంచెర ఎందుకు పడుతుంది? ఒక దీని మీద 10 టన్నులు, 15 టన్నులు, 20 టన్నులు రాస్తారు. లోడింగ్ 70-80 టన్నులు రాస్తారు. ఇది రోడ్లు కొల్లైపోయి మేము నేషనల్ హైవే నుండి కంచెలు వెళ్తుంటే కాలేజీ పిల్లలు, ఆడపిల్లలు, ఉదయం వెళ్ళి మరి ఆకుకూరలకు వెళ్ళే వాళ్ళు అనేక రకాలకు అసలు డస్ట్ పడి మేము అల్లాడి ఆకులు వేస్తుంటే ఈ అధికారులు ఎవరు స్పందించరు. పోలీసు వారు అధికార పార్టీ నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవును, ఇదే న్యాయం అని క్వశ్చన్ చేస్తే మమ్మల్ని అరెస్ట్